తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సంచలనం రేపిన ఇద్దరు బాలికల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు బాలికల కిడ్నాప్ కేసులో నిందితుడిని చెన్నై సమీపంలో రెస్క్యూ చేసి తూర్పుగోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు బాలికలను సురక్షితంగా తల్లికి అప్పగించారు. ముద్దాయిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. బాలికలు మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ తెలిపారు. తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఒక బాబు ఉన్నాడని, ఇద్దరు అమ్మాయిలు కూడా మైనర్స్ అని, సో వాళ్ళిద్దరినీ కూడా కనిపించట్లేదు, మిస్ అయ్యారు కాబట్టి వాళ్ళని వెతికి పెట్టమని చెప్పి మనకు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ధవళేశ్వరం పోలీస్ కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దాని మీద ఇద్దరు అమ్మాయిలు మైనర్స్ కాబట్టి మనం వెంటనే ఒక 6 నుంచి 7 బృందాల కింద ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకు అర్థమైంది ఏంటంటే, ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్న ఇంటి పైనే ఈ అక్యూజ్డ్ ఎవరైతే నిందితుడు కూడా అద్దెకి ఒక 5 నెలల కిందట వచ్చి ఉండడం జరిగింది. ఇతను ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరితో కూడా సన్నిహితంగా మెలగడం చేసుకున్నాడు, అందరికీ పరిచయం చేసుకున్నాడు. ఇతను బయటికి ఏమని చెప్పాడంటే, నేను టికెట్ కలెక్టర్ అని, ఒక ఫేక్ డాక్యుమెంట్ టికెట్ కలెక్టర్ ఐడి కార్డు తయారు చేసుకొని ఆ ప్రాంతంలో అందరికీ కూడా నేను టికెట్ కలెక్టర్ అని చెప్పుకోవడం జరిగింది. తనకి